ఎవ్రీవన్, ఇది సాన్వి పాప బర్త్డే వ్లాగ్ అనమాట. జూలై 1 తన బర్త్డే సెలబ్రేట్ చేశాం కదా. సో ఆ రోజు మేము ఏం చేసాం ఏంటి అన్నది ఫుల్ వీడియో. నేను మా వారు మార్నింగ్ పిల్లలు ఇద్దరిని తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత తన స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాము. అందరూ అంటారు కదా అదృష్టం ఉంటేనే ఆడపిల్ల పుడుతుందని, కానీ మాకు మా శాన్వి పుట్టిన తర్వాతే అదృష్టం వచ్చిందని చెప్పాలి. నేను మా వారు గట్టిగా నమ్ముతాము తను మా లక్కీ చామ్ అని చెప్పి. ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే పంచింది. వాళ్ళందరూ ఫుల్ హ్యాపీగా అయిపోయారు. చిన్నపిల్లలు కదా, సో చిన్నవే వాళ్ళకి మంచి హ్యాపీనెస్ అంటూ ఇస్తాయి. ఇంకా పిల్లలందరూ కూడా శాన్వికి హ్యాపీ బర్త్డే సాంగ్ పాడారు. తను హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే తను రీసెంట్గా స్కూల్లో జాయిన్ అయింది కదా. సో ఫస్ట్ టైం స్కూల్లో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం తనకి బాగా అనిపించింది. ఇంకా స్కూల్ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నాము. మా వారు వన్ టైం చేయొద్దు, చక్కగా బిర్యానీ తీస్తాం బయట నుంచి అని చెప్పారు. సరే అని మేము కూడా రెస్ట్ తీసుకున్నాము. ఇంకా బకెట్ బిర్యానీ అయితే తీసుకొచ్చారు, రెడ్ బకెట్ బిర్యానీ. నిజంగా బిర్యానీ చాలా టేస్టీగా ఉంది. అందరం కలిసి చక్కగా లంచ్ అయితే చేసుకొని కొంచెం సేపు స్లీప్ అయితే వేసాం. ఇంకా ఈవినింగ్కి కేక్ కటింగ్ అది ప్లాన్ అనమాట. ఇంటి దగ్గర పిల్లలతో వాళ్ళందరినీ సెలబ్రేట్ చేయాలి శాన్వి బర్త్డే అని చెప్పేసి. ఇంకా ఈవినింగ్కి నేను నా ఫ్రెండ్ కలిసి ఇలా మాకు వచ్చిన దాంట్లో చిన్నగా డెకరేషన్ చేసాము. డెకరేషన్ ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయండి. శాన్వి కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ కూడా డెకరేషన్ చూసి ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఇంకా సింపుల్గా ఇంటి దగ్గర తన ఫ్రెండ్స్ అందరిని పిలిచి కేక్ కట్ అయితే చేపించాం. దివ్యాంశ శాన్వి ఇద్దరు కలిసి కేక్ కట్ చేశారు. శాన్వికి మేము ఏ పని అనుకున్నా కానీ ఆ టైంకి మనీ సెట్ అయిపోవటము, సిచ్యువేషన్స్ కుదరడం అలా జరిగిపోతాయి అనమాట. థర్డ్ బర్త్డే కూడా ఉన్న దాంట్లో ఇంత బాగా చేసుకుంటామని అస్సలు అనుకోలే. చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ శాన్వి కేక్ చాక్లెట్స్ పంచింది. అసలు ఆ రోజంతా ఫుల్ హ్యాపీగా ఉంది పాప అయితే. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సాంగ్స్ పెట్టుకొని ఫుల్గా డ్యాన్స్ అలా వేసింది. ఇలాంటి బర్త్డే శాన్వి మరిన్ని జరుపుకోవాలని నేను చాలా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. పుట్టినరోజు అంటే పిల్లలకి పండగే కదా. నాకైతే ఒకటి, మనీ ఈజ్ ఇంపార్టెంట్ బట్ స్పెండింగ్ టైం విత్ ఫ్యామిలీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని నా ఒపీనియన్. సో మనీ సంపాదించుకుంటూనే ఫ్యామిలీతో కూడా మంచిగా టైం అంటూ స్పెండ్ చేయాలి. ఎందుకంటే ఈ రోజంతా నా ఫ్యామిలీతో ఉన్నాను కాబట్టి నేను ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా ఆ రోజు నాకు చాలా ఆనందంగా అనిపించింది. మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం శాన్వి వ్లాగ్స్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇది మా పాప బర్త్డే సెలబ్రేషన్స్.